చంద్రబాబు పాలన చూసారు, జగన్మోహన్ పాలన 5 సంవత్సరాలు చూసారు కదా. ఈ ప్రభుత్వం పనితీరుపై మీ స్పందన ఏంటన్నా? బాగుందండి. ఏం బాగుందండి? అది వాహన మిత్ర కానీ, స్కూల్ పిల్లలకి పథకాలు కానీ అన్ని బాగానే చేస్తా ఉన్నారు. అది ఇప్పుడు డోక్రా వాళ్ళకి రుణాలు ఇవ్వడం ఇవన్నీ బాగానే చేస్తా ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలే కాదు, జాబులు గీబులు కూడా కావాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు కదన్నా. జాబుల గురించి మనకి తెలియదు కానీ నేను ఐటీ చేశాను. లేక పరిస్థితి ఇక్కడికి వచ్చి ఆటో తోలుకుంటాను. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పాలన బాగానే ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు కలిసి వస్తున్నారు కదా, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు కదా. ఫ్యూచర్ అనేది మనం చెప్పలేం కదండి. అది ఎట్టుంటుంది, పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు ఎట్టపోయి ఎట్టు వస్తుంది మనకి దాని గురించి ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి బాగా చేస్తా ఉన్నారు. వాహన మిత్ర మెయిన్ సంవత్సరానికి 10,000 అండి. ప్రతిసారి పడతారు. అది బాగుందండి. అది బాగుందండి. మనం ఏదైనా కావాలనుకున్నాము వాళ్ళకి పోయి చెప్తుంటే చాలు వాళ్ళే చేసిస్తా ఉన్నారు. అయితే నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమైనా తేడా అనిపించిందా? ఈ ప్రభుత్వం బాగుంది, నాకు అద్దా తేడా. బాగా చేస్తా ఉంటారు నాకు తెలిసి. ఏమేమి బాగా చేస్తున్నారు? మాకు పేదవాళ్ళకి ఇల్లు బాడుకుండే వాళ్ళకి అందరికి ఇల్లు వచ్చేసింది, ఏ బాధ లేదు. పిల్లకాయలకు చదువులకు వేస్తా ఉంటారు, పెన్షన్ ఇస్తా ఉంటారు కరెక్ట్ గా. దానివల్ల ఈ ప్రభుత్వం బాగుంది. దాన్ని నేను తప్పు చెప్పలేదు, ఇంకొక దాన్ని తప్పు చెప్పలేదు. చేసేది అమ్మరికి ఉంది, వీళ్ళు చేసేది బాగుంది అంతే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ ఒక్కొక్కరు బాగుంటారు, ఒక్కొక్కరి వల్ల పెన్షన్ ఇస్తున్నారా? టైంకి పెన్షన్ వచ్చేస్తా ఉంది. 1వ తేదీ తెల్లారుజామున ఇచ్చేస్తారు, 6 గంటలకంతా ఇచ్చేస్తారు. అది అంతా తప్పు. వైఎస్ఆర్ వైసీపీదా రావాలి అట్టదా అనుకుంటా ఉంటారు మా వాళ్ళందరూ. మరి ఇదా అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యం చేస్తా ఉంది అందరినీ. అమ్మఒడి, ఇల్లు కాగా కానీ, పటాలు కానీ అన్ని ఫ్రీగా ముందు నుండి ఎమ్మెల్యే రోజు ఎవరు చేస్తా ఉన్నారు. మంచిగా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చినా కానీ ఇదే అభివృద్ధి ఎవరు వచ్చినా కూడా చేసిన వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ కూడా సీఎంఏ జగనే. ఎన్ని సీట్లతో రావచ్చు అంట? చెప్పడం 130, 141. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది కదా. అప్పటికి ఇప్పుడు ఇంత తేడా ఉంది కదా. మొత్తం మందికి ఇప్పుడు అన్ని సిస్టమ్ మార్చినప్పుడు కింద మట్లు కొన్ని చేస్తా ఉన్నారు. పొయ్యలు గుడ్లు లేకుండా అప్పటికి ఇప్పటికి మొత్తం ఫుడ్, గుడ్డు, చికెన్ రోజుకి ఒక్కొక్క ఐటమ్ ఇస్తా ఉన్నారు. అవును, ఫస్ట్ క్లాస్ ఉంది. షూ ఏంది, బెల్ట్ ఏమి, బూట్ వైఎస్ఆర్ నెక్స్ట్ సీఎం జగనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news